ఏలూరు జిల్లా నూజివీడు వేదికగా పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పీక్సకు చేరింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టుక వెనుక ఉన్న అసలు రహస్యాన్ని, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అసలు నైజాన్ని రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి బట్టబయలు చేశారు. టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న పార్థసారథి వైసీపీపై నిప్పులు చెరిగారు. దేశంలో ప్రతి పార్టీకి ఒక సిద్ధాంతం ఉంటుంది, కానీ వైసీపీ మాత్రం కేవలం పదవి ఆశతో పుట్టిన పార్టీ అంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ తనకు ముఖ్యమంత్రి కుర్చీ ఇవ్వలేదన్న ఒకే ఒక్క స్వార్థంతో జగన్మోహన్ రెడ్డి ఈ పార్టీ పెట్టాడని పార్థసారథి కుండబద్దలు కొట్టారు. కేవలం తండ్రి పేరు అడ్డం పెట్టుకుని అధికార దాహంతో కుర్చీ కోసం తన్నులాడుతూ రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి జగన్ అంటూ దుయ్యబట్టారు. అదే వేదికపై స్వర్గీయ నందమూరి తారక రామారావు గొప్పతనాన్ని గుర్తు చేశారు. ప్రజలు ఎన్టీఆర్ను భగవంతుని స్వరూపంగా చూశారని, ఆయనకు పదవుల మీద వ్యామోహం లేదని స్పష్టం చేశారు. తెలుగువాడి ఆత్మగౌరవం చాటడానికి పేదల సంక్షేమం కోసం పుట్టిన ఏకైక పార్టీ తెలుగుదేశం అంటూ గర్జించారు. ఆడబిడ్డలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించిన ఎన్టీఆర్ చట్టానికి జగన్ ప్రభుత్వం తూట్లు పొడిచిందని పార్థసారథి ఆరోపించారు. ఒకవేళ పొరపాటున జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే ఆ చట్టాన్ని పూర్తిగా రద్దు చేస్తారంటూ ప్రజలను హెచ్చరించారు. చంద్రబాబు నాయకత్వంలో ఎన్టీఆర్ ఆశయాలు కొనసాగుతున్నాయని, మరో 30 ఏళ్లపాటు రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉండేలా కార్యకర్తలు అసలైన సారథులుగా మారి పనిచేయాలని పార్థసారథి పిలుపునిచ్చారు. ఈ దేశంలో అనేక రాజకీయ పార్టీలు పుట్టినాయి. ఏ రాజకీయ పార్టీ పుట్టినా కూడా ఆనాటి సామాజిక పరిస్థితులు కానివ్వండి, ఆనాడు ఆయా రాష్ట్రాల్లో ఉన్న ప్రజల్ని పీడించే పరిపాలన కానివ్వండి, లేకపోతే ఇంకా పురాతనానికి వెళ్తే దేశ స్వాతంత్రం కోసం పుట్టిన పార్టీలు. కాంగ్రెస్ పార్టీని తీసుకుంటే ఆనాడు భారతదేశ స్వాతంత్రం కోసం పోరాడిన ఒక సంస్థ. కమ్యూనిస్టులు పెట్టుబడిదారి వర్గానికి వ్యతిరేకంగా దేశంలోని తాడిత పీడిత ప్రజానీకానికి అండగా ఉండటం కోసం, కమ్యూనిజాన్ని పేదలకి అండగా ఉండటం కోసం పుట్టిన పార్టీలు కమ్యూనిస్ట్ పార్టీలు. కానీ ఎటువంటి రాజకీయ కారణం కానీ, ఎటువంటి రాజకీయ సిద్ధాంతం కానీ లేకోకుండా కేవలం పదవి కోసమే పుట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి మీ అందరికీ సవినీయంగా మనం చేస్తామని, నేను ఎటువంటి సిద్ధాంతం లేకోకుండా ఆనాడు తాను రిప్రజెంట్ చేసిన కాంగ్రెస్ పార్టీ తనకి ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదని పార్టీని స్థాపించి తన తండ్రికి ఉన్న ప్రజాభిమానాన్ని ఆయుధంగా తీసుకుని, ఆస్తిగా తీసుకుని రాజకీయాల్లోకి వచ్చిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆ అధినేత జగన్మోహన్ రెడ్డి గారని చెప్పేసి మనం చేస్తాను. తెలుగుదేశం పార్టీ పుట్టింది. ఎన్టీ రామారావు గారు ప్రపంచవ్యాప్తంగా పేరెన్నికగన్న కళాకారుడు. ఆయనకి అవసరం లేదు ఎప్పుడు కూడా రాజకీయాల్లోకి రావాలనే ఆకాంక్ష కానీ, రాజకీయాల్లో పదవులు కావాలనే కోరిక కానీ, పదవులు ఆయన పదవి అనే దానికి అర్థం లేనిది ఆయన జీవితంలో. కోట్లాది మంది ప్రజలు ఆయనకి జేజేలు పలకటం అంటారో, లేకపోతే ఆయన్ని శ్రీకృష్ణుడిగా చూశారు, శ్రీరాముడిగా చూశారు, అన్ని శివయ్యగా చూశారు, నారాయణుడిగా చూశారు. ఇంకంతకు మించిన పాత్ర ఈ సమాజంలో ఆయనకు ఉంటుందని చెప్పేసి నేను భావించట్లా. కానీ ఆ రోజు
తెలుగువాడి ఆత్మగౌరవం కోసం ఆ రోజు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పేదల సంక్షేమాన్ని, పేదల కోసం పరిపాలనని పక్కన పెట్టి కేవలం పదవుల కోసం, కుర్చీల కోసం కొట్లాడుకుంటుంటే తెలుగువాడి ఆత్మగౌరవం కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి మెదకి సవినీయంగా మనం చేస్తాము. నేను కూడా వెళ్ళేవాడిని చిన్నప్పుడు 83, 82 ప్రాంతాలు ఢిల్లీకి. ఏ రోజు కూడా రోడ్లోకి వెళ్తే మన ఏపీ భవన్లో ఉంటే మనం తెలుగువాడని అనేవాళ్ళేమో, కానీ ఆ ఆంధ్రప్రదేశ్ భవన్ నెంబర్ 1 అశోక రోడ్ ఆ కాంపౌండ్ వాళ్ళు దాటితే మనందరం కూడా మద్రాసీలో, సౌత్ ఇండియా వాళ్ళు అంటేనే మద్రాసీలు అనేవాళ్ళు. కానీ ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత ఇక్కడ ఒక రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది. దాంట్లో జీవించే వాళ్ళందరూ తెలుగు వాళ్ళు, తెలుగు భాష మాట్లాడేవాళ్ళు అని చెప్పేసి తెలుగు కీర్తిని చాటిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. తెలుగువాడి ఆత్మగౌరవం కోసం పుట్టిన పార్టీ మరి తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి మనం చేస్తాను. నేను ఆనాటి నుంచి కూడా ఆయన తీసుకొచ్చిన కార్యక్రమాలు కానీ, పరిపాలనలో కానీ, బహుశా ఆయన జీవితం మీద ఆయన వేసిన పాత్రలు ఏదైతే ఉన్నాయో, పేదవాడిగా కానీ, ఒక పాలేరుగా కానీ, ఒక జీతగాడిగా కానీ, ఒక జమీందారుగా కానీ, లేదా ఒక భగవంతుడిగా కానీ వేసిన పాత్రల ప్రమేయం కానీ, ప్రభావం కానీ ఆయన జీవితం మీద ఉండొచ్చేమో అని అనుకుంటున్నాను నేను. అందుకనే దేశంలో ఎక్కడ లేని విధంగా సంక్షేమ కార్యక్రమాలు ఆయన ప్రవేశపెట్టి కొత్త కొత్త చట్టాల్ని ఈ రాష్ట్రంలో తీసుకొచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు అని చెప్పేసి మీకు అందరికీ మనవి చేస్తాను. దాంట్లో ఒక ముఖ్యమైన చట్టం, మహిళల ఆత్మగౌరవాన్ని పెంచిన చట్టం, తల్లిదండ్రుల ఆస్తిలో సమాన హక్కు మహిళలకు ఇచ్చే చట్టం ఏదైతే ఉందో అది ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చారని చెప్పేసి మీకు మనవి చేస్తాను. ఎన్టీ రామారావు గారు ఆ విధంగా తీసుకొస్తే పదవి కోసం పుట్టిన పార్టీ నాయకుడు అన్నదమ్ముల ఆస్తుల కోసం కొట్టుకుంటే చూసాం. కానీ కొన్ని సందర్భాల్లో సోదరిమణులు, సోదరులు కూడా కొంత ఆస్తి కోసం తగాదపడతాం చూసాం. కానీ ఒక తల్లిని ఆస్తి కోసం కోర్టులకి, రోడ్డు మీదకి లాగిన వ్యక్తి ఈ దేశంలో ఎవరు ఉన్నారంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారు అనే విషయాన్ని కూడా మీరు గుర్తు చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తాను. ఒక్కోసారి నాకు అనిపిస్తూ ఉంటుంది, కేవలం తను పంపించిన బిల్లు శాసనమండలిలో ఆమోదం పొందట్లేదు, అక్కడ శాసనమండలిలో తెలుగుదేశం పార్టీకి ఎక్కువ మంది సభ్యులు ఉన్నారు, మనం ఏది చెప్తే అది నడవట్లేదు, అక్కడ శాసనమండలి రద్దు చేసేద్దామని చెప్పేసి ఏమీ ఆలోచించుకోకుండా, ఎవరితో చర్చించుకోకుండా తన నిర్ణయాన్ని ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కోసారి నాకు అనిపిస్తుంది, వచ్చేసారి కనుక తను అధికారంలోకి వస్తే ఏదైతే ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చారో మహిళలకి సమాన హక్కు, ఆ చట్టాన్ని కూడా రద్దు చేయడానికి వెనకాడాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి మీ అందరికీ సవినీగా మనం చేస్తాను. ఎందుకంటే తన చెల్లి, ఒక చెల్లేమో నా తండ్రి ఆశించిన ఆస్తి, రాసిచ్చిన ఆస్తి నాది అని పోరాటం చేయాల్సి వస్తూ ఉంది. ఒక తల్లేమో నా భర్త సంపాదించాడు, నా కొడుక్కి కూతురికి సమానంగా ఇమ్మన్నాడు, కానీ ఈరోజు నా కూతురు కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందని బాధపడి ఆయన ఆస్తికి ఏదో నష్టపోతున్నట్టు ఆయన భావిస్తా ఉన్నాడు. ఇంకొక సోదరి, సొంత బాబాయ్ కూతురు, మా నాన్ని ఎవరు చంపారు, నాకు న్యాయం చేయండి అని చెప్పేసి కోర్టుల చుట్టూతా, నాయకుల చుట్టూతా తిరిగే దుర్గతి. తన సోదరుడు, తన పెదనాన్న కుమారుడు 5 సంవత్సరాల అధికారులు ఉంటే కూడా ఎవరు చంపేశారో కనుక్కోలేని అసహాయ పరిపాలన. మరి ఈ ఆడవాళ్ళందరూ పెట్టిన ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని ఒక చెల్లేమో తన తండ్రి హత్య గురించి, తన తండ్రి హత్యలో ఈయన ప్రేమికులకి దాంట్లో సంబంధం ఉందని ఆరోపణలు కానివ్వండి, సొంత రక్తం పంచుకు పుట్టిన సోదరి తండ్రి సంపాదించిన దాంట్లో నాకు సమాన హక్కు ఉంది, నాన్న రాశాడు కాగితంలో అని చెప్పేసి పోరాటం చేసిన ఇంకో సోదరి కానివ్వండి, తన అధికారాన్ని చూసి నేను ముఖ్యమంత్రిని, నా తల్లి నాతో ఉండాలి కానీ నా చెల్లికి సపోర్ట్ చేస్తుంది ఏంటి, నా అధికారం గొప్పది కదా. కానీ తల్లికి ఎవరైనా సరే, పేదవాడైనా గొప్పవాడైనా, కొడుకులు కానీ కూతురు కొడుకు కానీ సమానం అనే విషయాన్ని అర్థం చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారికి ఈ మహిళలందరి మీద కోపంతో
రేపు సమాన హక్కును కూడా తీసేసిన మీరు ఆశ్చర్యపోకర్లేదని చెప్పేసి నేను విషయాన్ని మనం చేస్తాం. మరి ఈరోజు మనం చూసిన 5 సంవత్సరాలు ఏ ఇక్కడ పత్రికా సోదరులు ఉన్నారు, ఏ పత్రికా సమావేశంలోనైనా సరే బూతులు లేకోకుండా ఏ పత్రికా సమావేశాన్ని మీరు చూశారా అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంస్కృతి. నిన్న అసెంబ్లీలో ఒక చారిత్రాత్మకమైన అసెంబ్లీ సమావేశం జరిగింది. దాంట్లో మన నాయకుడు అచ్చెన్నాయుడు గారు ఆయన పడ్డ కష్టాలు కానీ, అమరావతి రైతులు పడ్డ కష్టాలు కానీ, అమరావతిని కాపాడుకోవడానికి తెలుగుదేశం పార్టీ చేసిన పోరాటం కానీ, వాటన్నిటికీ భావోద్వేగంతో ఏదో మాట్లాడుతూ 2 పదాలు అన్పార్లమెంటరీ వర్డ్స్ అంటే కొంత సంప్రదాయ విరుద్ధమైన పదాలు వాడాడంట. నాకైతే మరి విన్నాను కానీ నాకు ఎక్కడ కూడా అదేదో బూతులు గానో లేదా ఎక్కడ వినిపించరా నాకైతే. కానీ మన పార్టీ నాయకుడు అంటే మన పార్టీలో గెలిచిన వ్యక్తి, ఈరోజు పార్టీకి సంబంధం లేని వ్యక్తి, మన అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు, అచ్చెన్నాయుడు గారు, మీరు అమరావతికి సంబంధించి బ్రహ్మాండమైన స్పీచ్ ఇచ్చారు. కానీ దాంట్లో 2 పదాలు తప్పులు దొరినాయి కాబట్టి ఆ పదాలను రికార్డుల నుంచి తొలగిచ్చేస్తాను అని చెప్పేసి భవిష్యత్తులో ఎవరు 100 సంవత్సరాల తర్వాత అచ్చెన్నాయుడు గారి స్పీచ్ని చదివితే దాంట్లో ఆ బూతు పదాలు కనపడవు. బూతులని ఆయన కనిపించింది నాకు తెలియదు. సో అది తెలుగుదేశం పార్టీ సంస్కృతి అని చెప్పేసి నేను మనం చేస్తాను. 21 మాసాల్లో మీరు మన తెలుగుదేశం పార్టీ నాయకులు ఎక్కడైనా సరే బూతులు మాట్లాడితే ఎక్కడైనా చూసారా అని చెప్పేసి నేను మనం చేస్తాను. కానీ దురదృష్టం గత 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారి కాలిగోటికి కూడా పనికిరాని వాళ్ళు, చంద్రబాబు నాయుడు గారికి ఉన్న జ్ఞానంలో 1 వంతు కూడా లేని పనికిరాని వాళ్ళు అన్నాలో లేకపోతే అజ్ఞానులు అన్నాలో నాకు తెలియదు. కానీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి గురించి కించపరిచే విధంగా విమర్శిస్తే నేను తప్పని చెప్పేసి నేను భావిస్తున్నా. విమర్శించవచ్చు, ఆయన చేసిన మంచి పని కూడా మీకు నచ్చకపోతే అది చెడు పని అని చెప్పేసి చెప్పండి. కానీ వ్యక్తిగతంగా ఆయన కాలగోటికి కూడా సరిపడిన వాళ్ళు ఏ విధంగా విమర్శించారో ఈరోజు ఆ రోజు టీవీలు చూస్తే బాధాకరంగా ఉండేదని చెప్పేసి మనం చేస్తానని నేను ఈ రోజు చెప్పట్ల. ఆ పార్టీలో ఉన్నప్పుడు కూడా ఉన్నత స్థానంలో ఉన్న నాయకులందరికీ కూడా ఆ రోజు నేను చెప్పడం జరిగిందని చెప్పేసి మనం చేస్తామని. అయ్యా, మనం ఏదో మన కార్యకర్తల్ని మన నాయకుల్ని సంతృప్తి పరచుకోవడానికి మన ఇష్టం వచ్చిన భాష మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాం. కానీ అది ఎవరు కూడా దాన్ని ఆమోదించరు, దాన్ని ఇష్టపడరు అని చెప్పేసి ఉన్నత స్థానంలో ఉన్న నాయకత్వానికి కూడా నేను ఆ రోజే చెప్పానని చెప్పేసి మనం చేస్తాము. సో అటువంటి పార్టీ ఈరోజు తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో దేశంలో నెంబర్ 1గా తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తా ఉంది. నిన్న చరిత్రలో, అమరావతి చరిత్రలో, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో బంగారు అక్షరాలతో లిఖించదగ్గ మీటింగ్ అని చెప్పేసి మీకు మనం చేస్తాను. అమరావతి ఉన్నంత వరకు, ఈ ఆంధ్రప్రదేశ్ ఉన్నంత వరకు చంద్రబాబు నాయుడు గారి పేరుని ఎవ్వడు కూడా దాంట్లో ఒక అక్షరం కాదు కదా, పొల్లు కూడా పీకలేని విధంగా లిఖించబడిందని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తాను. రేపటి రోజున ఏదైనా తుగ్లక్ లాంటి వాళ్ళు ఎవరైనా వచ్చి పరిపాలన చేసి నాకు అమరావతి వద్దు, అమరావతి నాకు నచ్చలేదు, అమరావతిలో ఉండే కులాలు నాకు నచ్చలేదు, నాకు ఇంకొక చోట ఎక్కడో కావాలని అనుకుంటే అవకాశం లేకోకుండా చట్టపరంగా, రాజ్యాంగపరంగా అన్ని విధాలు కూడా బంధనం చేసి ఈ ఆంధ్రప్రదేశ్కి అమరావతి ఒక్కటే రాజధాని అని చెప్పే విధంగా నిన్న మేము మన అసెంబ్లీ ఒక రిజల్యూషన్ పాస్ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించిందని చెప్పేసి మీ అందరికీ శ్రేణిగా మనం చేస్తానని. ఆ అమరావతి వెనకాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కులాలే కనపడ్డాయి, లేకపోతే ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ బలంగా ఉందనే కారణం కనపడింది తప్పితే దాని వెనకాల చంద్రబాబు నాయుడు గారి ఆలోచన కానీ, చంద్రబాబు నాయుడు గారి కృషి కానీ, 29,644 ఎకరాలు ఇచ్చిన రైతుల త్యాగాలు కానీ కనపడకపోవటం శోచనీయం అని చెప్పేసి మనం చేస్తాను. నేను చెప్పాను, నేను చంద్రబాబు నాయుడు గారు ఉన్న మీటింగ్ లో చాలా మంది దేశంలో నలుమూలల నుంచి కూడా విలేకరులు వచ్చారు. ఆ విలేకరుల సమావేశంలో నేను చెప్పాను, అయ్యా నేను ఈ రాష్ట్రాన్ని విభజించినప్పుడు మంత్రిగా ఉన్నాను. నేను ఆ రోజు విభజించబడేటప్పుడు నాయకులందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఏర్పడే ఆంధ్రప్రదేశ్లో 10,000 ఎకరాలు ఎక్కడున్నాయి,
20 ఎకరాలు ప్రభుత్వ భూమి ఎక్కడుంది, లేదా అడవి భూమిని మనం మార్చుకుందామా అని ఆలోచించారు. కానీ చంద్రబాబు నాయుడు గారు చేపట్టిన ల్యాండ్ పూలింగ్ అనే విషయాన్ని ఏ ఒక్క నాయకుడు కూడా ఆలోచించలేకపోయాడు. అది ఆయన ఆలోచన యొక్క బలం అని చెప్పేసి ఎందుకు శివనిగా మనం చేస్తా నేను. మరి 29,000 మంది రైతులు తమ పిల్లల భవిష్యత్తుని, తమ భవిష్యత్తుని పక్కన పెట్టి ఇచ్చారంటే ఆయన మీద నమ్మకం. ప్రాజెక్టు వస్తుంటే దాన్ని పక్కన పెట్టేశాడు, కేవలం చంద్రబాబు నాయుడు గారు మొదలు పెట్టారని. కానీ నూజివీడు లక్షల ఎకరాలకి నీళ్లు, చింతలపూడి నియోజకవర్గంలో 1000 ఎకరాలకి నీళ్లు, మైలవరం నియోజకవర్గంలో 1000 ఎకరాలకి నీళ్లు, లక్షల మందికి త్రాగునీరు అనే విషయాన్ని నేను గుర్తించలేకపోయాడు. అది ఆయన పరిపాలన దక్షత అని చెప్పేసి మీ అందరికీ శవనిగా మనం చేస్తాను. మరి ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో తెలుగుదేశం పార్టీకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో, ప్రత్యేకంగా అమరావతి స్థాపనలో చంద్రబాబు నాయుడు ముద్ర జీవితకాలం కాదు, సూర్యచంద్రాదులు ఉన్నంత వరకు కూడా ఉంటుందని చెప్పేసి మీ అందరికీ శవనిగా మనం చేస్తూ, మరి మన చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో చెబుతూ ఉంటారు, కార్యకర్తల సమావేశాల్లో కానీ ఆర్టీజీఎస్ మీటింగుల్లో కూడా 4 సార్లు నూజివీడులో తెలుగుదేశం పార్టీ ఓడిపోతూ ఉంది. పార్థసారథిని పెట్టి నేను ఒక ప్రయోగం చేశాను, సక్సెస్ అయ్యాడు. మొదట్లో అంత బాగా పనిచేయలేదు కానీ తర్వాత బాగానే పనిచేస్తున్నాడు అని చెప్తే నాకు చాలా గర్వంగా ఉంటుందని చెప్పేసి మనం చేస్తాను. ఆ గర్వానికి కారణం నూజివీడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అనే విషయాన్ని కూడా మీ అందరి ముందు తల వంచి సవినయంగా తెలియజేస్తా ఉన్నాను నేను. మీరు ఏదైతే బాధ్యత నా మీద పెట్టారో, మీ అందరి సంక్షేమం కోసం నా శాయశక్తుల మన పార్టీ నాయకుల సహకారంతో, అదేవిధంగా మన పార్టీ మన అధినేత సహకారంతో ఈ నియోజకవర్గ అభివృద్ధి చేస్తానని చెప్పేసి మీ అందరికీ శవనిగా మనం చేస్తానని. మీ అందరికీ మనం చేసేది ఒకటే, మన తెలుగుదేశం పార్టీ ఉన్నంత వరకు ఈ అధికారంలో మనం తలెత్తుకుని మాట్లాడగలం, తలెత్తుకుని పోరాడగలం, తలెత్తుకుని సాధించగలం. కానీ నా మీద కోపంతో, లేకపోతే నాకు మీ మీద కోపంతో, లేదా ఇంకొకరికి ఇంకొక మీద కోపంతో మన పార్టీని బలహీనం చేసుకుంటే మనం తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పేసి మీకు మనం చేస్తాను నేను. 5 సంవత్సరాలు కాదు, దాదాపు 20 సంవత్సరాల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో లేకపోవటం మూలంగా మనం ఎటువంటి కష్టాలు పడ్డామో, మన కార్యకర్తలు ఏ విధమైన నష్టాలు అనుభవించారో వాటన్నిటిని కూడా జ్ఞాపకం చేసుకోమని చెప్పేసి మీకు మనం చేస్తాను. ఒకవేళ నాతో ఏదైనా తప్పు జరిగితే నేను సరి చేసుకుంటానికి ఎల్లవేళలా సిద్ధం అని చెప్పేసి మీ అందరికీ శవనిగా మనం చేస్తాను. ఏదైనా అపోహతో, లేదా ఏదైనా తప్పుడు సమాచారంతో ఏదైనా నిర్ణయం నేను తప్పు తీసుకుంటే దాన్ని మార్చుకుంటానికి నాకు ఎటువంటి భేషజం లేదని చెప్పేసి కూడా మీ అందరికీ శవనిగా మనం చేస్తాను. నేను బ్యాంక్ ప్రెసిడెంట్లు, పిఎస్సిఎస్ అధ్యక్షుల నియామకులకు కానివ్వండి, వాటర్ రిసోర్సెస్ అసోసియేషన్ నియామకులకు కానివ్వండి, గ్రామ అధ్యక్షుల నియామకులకు కానివ్వండి, ఏది వచ్చినా కూడా మీకు మీరు నిర్ణయించుకోండి గ్రామాల్లో అని చెప్పాను. కానీ ఇది నాకు ఇష్టం, అది నాకు ఇష్టం అని చెప్పేసి నేను ఎక్కడ కూడా చెప్పలేదని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. భవిష్యత్తులో కూడా అదే విధానంతో ముందుకెళ్తానని చెప్పేసి కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను నేను.